హలో అండి. ఈరోజు కలెక్టర్ మామిడికాయతో తీపి ఊరగాయ ఎలా చేద్దామో చూద్దాం. ఈ 2 కాయలు అరకిలో ఉంటాయన్నమాట. అంటే కేజీకి 4 తూగుతాయి. వీటితో బెల్లం వేసి తీపి ఊరగాయ ఎలా చేద్దాము ఈరోజు తయారు చేసి చూద్దాం. ఇగోండి, ఇవి 8 మామిడికాయలు అన్నమాట. అంటే దగ్గర 2 కిలోలు ఉంటాయి. ఇలా చక్కగా తొక్క తీసి రెడీ చేసి పెట్టున్నాను. ఇప్పుడు దీనికి ఇగోండి, దీంతో తొక్క తీసాం కదా, దీంతోటే మనం ఇలా తొక్క తీసేటట్టే ఇలా గుజురు మొత్తం తీసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి చూసారా, ఎల్లో షేడ్ వచ్చాయి. అందుకే ఇది తీపి ఊరగాయ టెంకతో సహా కట్ చేసుకోలేమన్నమాట తీపి ఊరగాయకి. అందుకనే ఇలా పైన గీసేటట్టు తొక్కు పచ్చడి కట్ చేసుకొని తొక్కు పచ్చడి చేసినట్టయితే టేస్టీగా చాలా తీయగా ఉంటుందన్నమాట. ఈ తొక్కు పచ్చడికి మాత్రమే ఇలాగ పండిన కలెక్టర్ మామిడికాయలు పనిచేస్తాయి బాగా. బెల్లం కూడా ఎక్కువ పట్టదు. ఇవి 8 కాయలు కదా. ఈ 8 కాయలకి అంటే అరకిలోకి 1/4 కిలో బెల్లం పడుతుందన్నమాట. 1/4 కిలో బెల్లం అంటే 8 కాయలకి కిలో బెల్లం. మనం వైట్గా ఉండేది ఇసుక బెల్లాన్ని తీసుకొని చక్కగా బెల్లాన్ని కూడా తురుముకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఏ విధంగా తయారు చేద్దామో ఇప్పుడు చేసి చూద్దాం. ఇగోండి, ఇది కిలో బెల్లం చెక్కి అన్నమాట. ఈ 8 కాయలకి ఇది సరిపోతుంది. ఇగోండి, 8 కాయలకి ఈ తురుము వచ్చింది. ఇలా పలుచగా తురుముకోవాలన్నమాట. లేదా కాయని కోయగలిగితే కాస్త పచ్చికాయ అయినట్టయితే ఈరుకులు కూడా కోసుకొని సన్నంగా ఈ ఊరగాయకి పెట్టుకోవచ్చు మనం. చూసారా, ఇప్పుడు దీనికి కిలో బెల్లాన్ని తురుముకొని ఊరగాయ తయారు చేసుకుందాం. ఇగోండి, కిలో బెల్లం అనమాట. ఈ గిన్నెలో వేసి స్టవ్ పై పెట్టాను. ఇది వేడెక్కుతుంది కదా. ఇందులో వాటర్ ఏమి వేయనక్కర్లేదండి. ఫుల్ సిమ్లో పెడితే ఇలా దాని మట్టుగా అదే కరిగిపోతుంది. ఇగోండి, ఈ మాత్రం కడిగితే చాలు. ఇందులో మనం మామిడి తురుము వేసేసుకోవచ్చు. మరి మనం ఇది ఎక్కువసేపు ఇలా ఉంచామంటే అడిగంటుకొని స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఇందులో మామిడి కూర వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా బెల్లంలోనికి దిగుతుందన్నమాట. అలా దిగి పలచపడుతుంది. బెల్లం నీరులా మారిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకుందాం. తురుము ఎక్కువైపోద్ది అనుకోవచ్చు, కానీ ఎక్కువ అవదన్నమాట. బెల్లం అనేది నీళ్ళ మారి తురుము అందులో ఇమిడిపోతుంది. ఇలా కానీ మనం తయారు చేసి పెట్టుకుంటే 6 మాసాలన్నా చక్కగా నీరు పడకూడదన్నమాట. నిల్వ ఉంచుకొని తినొచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుందాం. చూడండి,
చక్కగా బెల్లం కరిగి కలిపిన తర్వాత వాటర్ ఎలా పైకి తేలుతుందో ఇగోండి, చూసారా. పెట్టే గిన్నె చాలదనుకోవచ్చు, కానీ ఇది ఉడికేసరికి చాలా కొంచెం అయిపోతుంది అన్నమాట. అక్కడక్కడ బెల్లపు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఆలోపు కరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా రానివ్వాలన్నమాట. అంతలోపు మనం ఇది చూడండి, జీలకర్ర పౌడర్, ఇది 4 టీ స్పూన్లు అన్నమాట. అంటే జీలకర్ర ఫ్రై చేసి వేడి ఉన్నప్పుడు దంచి పెట్టాను అన్నమాట. దీన్ని ఇందులో వేసేసుకుందాం. 2 కాయలకి 1 టీ స్పూన్ చొప్పున 4 టీ స్పూన్ల జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇది ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది టీ స్పూన్ కదా, దీంతో 4 స్పూన్లు వేసుకుందాం. ఇదిగోండి, 1, ఇలా 4, 2, 3, 4. ఇందులో బ్లాక్ సాల్టే వేసుకోవాలండి. దాని టేస్ట్ వేరు, దాని స్మెల్ వేరు అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా మగ్గనిద్దాం. ఎంతవరకు మగ్గాలంటే తీగ పాకం వచ్చే వరకు మగ్గనివ్వాలన్నమాట. కొంచెం తర్వాత మళ్ళీ కలుపుదాం. చూసారా, మనం వాటర్ వేయకపోయినా ఎంత వాటర్ తేలిందో. ఇది ఇలా మరో పావు గంట సేపు అయితే కానీ మనకి పాకం రాదనమాట. అంతవరకు చక్కగా ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది కదా ఇలాగా. ఇలాంటప్పుడు మనం ఇందులో 1 స్పూన్ చొప్పున 4 స్పూన్లు కారం వేసుకోవాలన్నమాట. 2 కాయలకి 1 స్పూను కారం అన్నమాట. మరీ ఎక్కువ వేయకూడదు. కొలత ప్రకారం 2 కాయలకి 1 స్పూనే పడుతుంది, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు వేసుకుంటే పాకం వచ్చే వరకు ఈ కారం అనేది బాగా అందులో కలిసిపోతుంది. మరి కాస్త తీగ పాకం వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టుకొని ఉంచుదాం. కొంతమంది ఈ ఊరగాయ తయారు చేసేటప్పుడు ముందుగా గిన్నెలో కాస్త ఆయిల్ పోసుకుని అందులో ఈ మామిడి ముక్కలు అనేవి వేసుకొని వేయించుకుంటారనమాట. కానీ నేను అలా చేయట్లేదు. ఇది తురిమిన కూర కాబట్టి అడుగున ముక్క అంటుకొని నల్లపడిపోద్ది, మాడిపోద్ది అనమాట. ఎక్కువగా ఆయిల్ వేయకూడదు, 1 స్పూన్ మాత్రం వేసుకుని అలా అలా తిప్పుతారనమాట. అందుకనే ఇది కూర కదా అడిగంటిపోతుందని నేను ఇలా ఆయిల్ వేయకుండా నేరుగా బెల్లం వేసి అది కరిగిన తర్వాత ఇలా మామిడి తురుము వేసుకున్నాను అనమాట. కావాలంటే ఇందులో మనం ఇప్పుడు కూడా 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు పాకం వచ్చేసింది అనుకుంటాను. వచ్చింది లేనిది చెక్ చేసి చూద్దాం. వచ్చిందండి.
ఇంతే, ఇంతవరకు మనం ఉంచి దించేయచ్చు. మరి కాస్త ఈ వేడితనంకి ముద్రపాకం పడుతుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలానే వదిలేద్దాం కాసేపు. తర్వాత చక్కగా చల్లారి పెట్టుకొని జార్లోకి తీసుకోవచ్చు. ఇలా మనం కానీ తయారు చేసుకుంటే 6 మాసాలు మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు కూడా తయారు చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.